60 రోజుల విరామం ముగియడంతో మత్స్యకారులు మళ్లీ చేపల వేటకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15 నుంచి మత్స్యకారులు చేపల వేట ప్రారంభించనున్నారు. ప్రతి ఏటా చేపల వేట పునః ప్రారంభించే ముందు గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ రోజు గంగమ్మ తల్లి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. మత్స్యకారులంతా గంగమ్మను దర్శించుకుని వేటకు సన్నద్ధమవుతున్నారు. మత్స్యకారుల వేటకు సంబంధించి మరింత సమాచారం విశాఖ హార్బర్ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. 60 రోజుల వేట విరామం తర్వాత మళ్ళీ తిరిగి మత్స్యకారులు తమ వేటను కొనసాగించేందుకు పునఃప్రారంభించేందుకు ముందు గంగమ్మ తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇంకా వేట ప్రారంభం కావడానికి 4 రోజుల సమయం ఉంది. ఈలోపు గంగమ్మ తల్లి జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్నటువంటి గంగమ్మ తల్లి దేవాలయానికి మత్స్యకారులు కుటుంబ సమేతంగా వచ్చి వారి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. పెద్ద మొత్తంలో మత్స్యకారులంతా కూడా జాతరలో పాల్గొని ఈ జాతరను విజయవంతం చేస్తుంటారు. ప్రతి ఏడాది నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం మనతో పాటు మత్స్యకార నేతలు ఉన్నారు, మాట్లాడదాం. సరే, ఏంటి గంగమ్మ తల్లి జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఎందుకు గంగమ్మ తల్లి జాతరను ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారంటే ఏమంటారు? మా మత్స్యకారులకి ఒకసారి వేటకి వెళితే తిరిగి వచ్చేటంత వరకు కూడా గ్యారెంటీ లేని జీవితాలు. అటువంటి పరిస్థితుల్లో మా మత్స్యకారులు విలవాలిపోయిన ఏంటంటే గంగమ్మ తల్లి మీద మాకు అపారమైన నమ్మకం. మేము వేటకి వెళ్ళే ముందు ఆ గంగమ్మ తల్లికి పూజలు పసుపు కుంకాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో మేము వేట అనేది సాగిస్తాం. ఆ గంగమ్మ తల్లి పూజ మనం చేసి వెళ్తే మాకు సక్రమంగా వేట సాగుతుంది. ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా సురక్షితంగా మళ్ళీ దరికి వస్తామని ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఈ యొక్క తల్లి పూజ మేము ప్రారంభించి వేట సాగిస్తాం సార్. మనతో పాటు మెకనైజ్డ్ బోట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకిరామ్ ఉన్నారు. జానకిరామ్ గారు, ప్రతి ఏడాది కూడా గంగమ్మ తల్లి జాతర నిర్వహిస్తుంటారు. ఎంతమంది భక్తులు వస్తుంటారు? ఎంతమంది మత్స్యకారులు ఈ జాతరలో పాల్గొంటుంటారు? స్వయంగా వెలిసినటువంటి గంగమ్మ తల్లికి పూజలు చేసుకున్న తర్వాత మాత్రం వేట ప్రారంభిస్తారు. ఈరోజు 11వ తేదీ ఈరోజు పూజలు చేసుకొని అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఇంకా కొన్ని రిపేర్ పనులు గట్రా ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసుకొని 14వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత సముద్రంలోకి వేటకి మత్స్యకారులందరూ వెళ్ళటం అనేది జరుగుతుంది. మరి దానికోసం అని చెప్పి మేము ప్రత్యేకమైన ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మరి స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ మత్స్యకార సంఘాలన్నీ కూడా బయట కూడా ప్రసాద వితరణ కార్యక్రమం కూడా వాళ్ళు కూడా చేశారు. అదేవిధంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. ఎవరైతే ఇండస్ట్రీ మీద నిలబడి బతుకుతున్నారో వారందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా వచ్చి అమ్మవారికి ఆశీస్సులు తీసుకుని, ఎందుకంటే ప్రధానంగా ఎగుమతిదారులు, వ్యాపారస్తులు, మత్స్యకారులతో పాటు వీళ్ళు కూడా ఒక భాగస్వామిగా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఇంకా అంటే పేద ధనిక వర్గాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి అందరూ సమానంగా అందరూ వచ్చి అమ్మవారికి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ గంగమ్మ తల్లి జాతరలో పాల్గొని ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తుంటారు. వేటకు వెళ్ళిన తర్వాత క్షేమంగా తిరిగి రావాలనే ఆలోచనతోనే, వేటలో కూడా మంచి లాభాల బాట పట్టాలనే ఉద్దేశంతోనే గంగమ్మ తల్లి జాతర ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మత్స్యకార నేతలు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక ఫిషింగ్ హార్బర్లో అంతా సందడి వాతావరణం నెలకొంది. విడుదల శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, ఫిషింగ్ హార్బర్ నుంచి.